విపరీతంగా పెరుగుతున్న కరోనా కేసులు ఏ రాష్ట్రంలో ఎన్ని అంటే అని చెప్పేసి ఇష్టం వచ్చిన థంబ్నెయిల్స్ వేస్తున్నారు. కరోనా గురించి తెలియనప్పుడే కరోనా ఏం చేయలేకపోయింది. ఇదంతా ఒక పెద్ద మెడికల్ మాఫియా. వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని ఛానళ్లను మెయింటైన్ చేసుకుంటా ప్రజలల్లో భయాన్ని సృష్టిస్తారు. వ్యాపారం చేసుకోవడానికి భయాన్ని సృష్టించి ఎంతసేపటికి వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు. సృష్టించి ఇక ప్రజలు మొత్తం ఇక పరుగెట్టాలి. కరోనా కరోనా వచ్చినప్పుడు దాని గురించి తెలియనప్పుడే ఏం కాలే. చాలా మంది ఏం చేశారంటే వీడ చచ్చిపోయిండు, వాడ చచ్చిపోయిండు, ఇగో ట్రాక్టర్లు ఎత్తేసారు, ఇటు వేరే దేశంలో వీడియోలు తీసుకొచ్చి కూడా మన దగ్గర ప్లే చేస్తారు. కరోనా అనేది భారతదేశంలో లేదు. నిర్భయంగా హాయిగా మీరు తిరగొచ్చు. అదేంటి ఫ్లూ అంతే, అదొక ఫ్లూ. మామూలుగా జలుబు ఎట్లా వస్తుందో అది కూడా అంతే ఫ్లూ. కాకపోతే ఏంటంటే కొద్దిగా హార్డ్గా వస్తుంది ఫ్లూ అనేది. దానివల్ల కొంచెం ఆయాసం అనిపిస్తుంది. ఈ మనుషులు కొంతమంది ఏజ్డ్ పర్సన్స్ ఎందుకు చనిపోయారు అంటే టెన్షన్కు. కొంతమంది వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకు స్ట్రోకులు రావడం ఇట్లాంటివి జరుగుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. నిజంగా ఈ కొన్ని ఛానళ్ళు అయితే ఎట్లేస్తారు, ఇక ఇప్పుడు కేసు వచ్చింది ఇప్పుడే పోతున్నారు, దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి దన్నా ఇక తిప్పుతా ఉంటారు. నిజంగా వీళ్ళకు అసలు ఈ ఛానల్ వాళ్ళకు కరోనా రావాలి. అసలు ఇట్లాంటి వాళ్ళకు వాడొచ్చిపోతే దరిద్రం పోతుంది. సమస్యలు ఉండే కరోనా లేదు, ఏం లేదు. నిశ్చింతగా హాయిగా మీ పనులు మీరు చేసుకోండి. ఏడికైనా పోతే కరోనా వస్తుందని మాస్కులు వేసుకొని దానివల్ల మీకు శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు వస్తాయి. ఎక్కువగా కంటిన్యూ మాస్కులు వేసుకుంటే అవసరమే లేదు. అది వచ్చినా జస్ట్ ఫ్లూ మామూలు మెడిసిన్ తోనే వెళ్ళిపోతుంది. సరైన టైంలో ట్రీట్మెంట్ చేసుకోవాలి. సరైన ట్రీట్మెంట్ అని కదా 3-4 రోజులు ఉంటుంది, తర్వాత ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. నాకే 3 సార్లు వచ్చింది, ఏం కాలే. నేను ఏ హాస్పిటల్ పోలే, ఎక్కడ పోలే, మామూలు జనరల్ మెడిసిన్ వాడుకున్నా పోయింది. దాని గురించి పెద్దగా చింత చెందాల్సిన అవసరం లేదు.